Good morning students, welcome to online classes. Today our topic is lesson number 2 Eidgah. So introduction completed my dear. We'll go to lesson. Okay, रमजान के पूरे 30 రోజుల के बाद आज ईद आई है. మనం పోయిన క్లాస్లో చెప్పుకున్నాం పిల్లలు రంజాన్ 30 రోజుల తర్వాత వచ్చేటువంటి ఈద్ని రంజాన్ నెలలో జరుపుకునేటువంటి 30 రోజుల తర్వాత జరుపుకునేటువంటిది ఈద్ అనేటువంటి పండుగను మనం జరుపుకుంటాము. అది కూడా ఈద్గా అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి మనం ఆ స్థలానికి వెళ్ళి నమాజు చదువుకుంటామనేసి మనం తెలుసుకున్నాము. कितना मनोहर कितना सुंदर सुहावना प्रभात वृक्षों पर कुछ अजीब हरियाली है. ఇక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని కవి గారు ప్రేమ్చంద్ వర్ణిస్తున్నారు. ఎంతటి అద్భుతమైనటువంటి వాతావరణము, ఎంతటి ప్రశాంతమైనటువంటి వాతావరణము, ఆ యొక్క పచ్చదనము, చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి, ఇంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఆయన వివరిస్తూ చెప్తున్నారు. ఖేతో మే కుచ్ అజీబ్ రౌనక్, ఖేతో మే పొలాలలో కనిపించేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క పంటలను చూసి ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా, ఆస్మాన్ ఆకాశంలో కనిపించేటువంటి ఎర్రటి అద్భుతమైనటువంటి ఆ యొక్క రంగును చూసి ఆజ్ కా సూర్య దేఖో కితనా ప్యారా హై, ఈరోజు సూర్యుడు కూడా చూడడానికి ఎంత అద్భుతంగా అందంగా కనిపిస్తున్నాడంటే కితనా శీతల్ హై, శీతల్ అంటే ఎంతో చల్లదనాన్ని ఇస్తున్నటువంటి మానవ సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై, మానవ సంసార్ కో ప్రజలందరికీ మానవులందరికీ ఈద్ కి బధాయి, బధాయి అంటే దీవెనలు ఇస్తున్నట్లు. ఎవరు ఇస్తున్నారు ఇక్కడ దీవెనలు? ప్రకృతి. ఇక్కడ చూస్తే చెట్లలో నుంచి వచ్చేటువంటి చల్లటి గాలి, అక్కడ అద్భుతమైనటువంటి పంటలు, ఇలాగే ఆకాశము, అన్నిటికంటే మించి వాటి యొక్క నుంచి వచ్చేటువంటి దీవెనలు మనకు అద్భుతంగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఈద్గా జానికి తయారీ హో రహీ హై, ఈద్గా వెళ్ళడానికి బయలుదేరడానికి సిద్ధం అవుతున్నారు. లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై, లడ్కే సబ్సే జ్యాదా ప్రసన్న హై, లడ్కే అబ్బాయిలందరూ ఈద్గా వెళ్ళడానికి తొందరగా రెడీ అవుతూ ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై, బార్ బార్ మాటి మాటికి జేబులో చేతులు పెట్టుకొని ఖజానా, ఎవరి దగ్గర అయితే ఏ ప్రాపర్టీ అయితే ఉంటుందో దానిని ఖజానా అంటారనమాట. ఆ ఖజానాను जेब में से निकाल कर गिनते हैं. महमूद गिनता है 1 2 3 4 5 6 7 8 9 10 11 12. किसके पास? ఎవరి దగ్గర ఉన్నాయి? మహమూద్ గిన్తా హై, మహమూద్ అనేటువంటి ఒక అబ్బాయి దగ్గర 12 పైసలు ఉన్నాయి. उसके पास 12 पैसे है. मोहसिन के पास 15 पैसे है, मोहसिन के पास 15 पैसे है. इनसे अनगिनत चीजें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और न जाने क्या क्या. చూడండి, ఈ పైసలతో ఎవరి దగ్గర అయితే ఎంత పైసలు అయితే ఉన్నాయో, ఇప్పుడు మనము మొహమ్మద్ దగ్గర చూసుకున్నట్లయితే 12 పైసే, తర్వాత మోసిన్ దగ్గర చూసుకున్నట్లయితే 15 పైసే. ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పైసలతో ఎంత కావాలంటే అంత, ఏమి కావాలంటే అది కొనుక్కునేటువంటి అవకాశము వీళ్ళకు పేరెంట్స్ కలిగించారనమాట. ఇక్కడ ఖిలౌనే ఆట వస్తువులు కానివ్వండి, మిఠాయిలు కానివ్వండి, బాల్ ఆడుకునే వస్తువులు, ఇంకా ఎన్నో వస్తువులను వీళ్ళు కొనుక్కోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. और सबसे ज़्यादा प्रसन्न है हामिद, वह भोली सूरत का. హామిద్ అనేటువంటి ఒక అబ్బాయి, ఎవరు మన ఈ లెసన్లో ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ హామిద్ అనేటువంటి ఈ అబ్బాయి. వహు భోలీ సూరత్, ఇన్నోసెంట్ ఫేస్ కలిగినటువంటి ఒక 4-5 సంవత్సరాల 4 or 5 years అబ్బాయి, దుబులా పతలా సన్నగా ఉండేటువంటి ఈ అబ్బాయి. ఉస్కా పితా గత వర్ష హైజ్ కి భేంటు హో గయా హై, వాళ్ళ నాన్నగారు గత వర్షమే అంటే పోయిన సంవత్సరమే వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణం వల్ల మరణించడం జరిగింది. మా నా జానే క్యో పీలి పడతీ గయి, తల్లిగారు కూడా దిగులుతో ఆమె కూడా మరణించడం జరిగింది. పరలోక్ సిధర్ గయి. किसी को पता ना चला कि आखिर अचानक क्या हुआ, సిధర్ గయి. देखिए किसको भी पता मालूम नहीं, ఎవరికి తెలియదు అన్నమాట ఏం జరిగింది. చివరికి తల్లిని పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు. ఎవరు? హామీద్ అనేటువంటి
ఒక ఇన్నోసెంట్ ఫేస్ కలిగినటువంటి 4 నుంచి 5 సంవత్సరాలు గల వయసు గల ఒక అబ్బాయి. अब हामिद अपनी दादी अमीना की गोद में सोता है. हामिद ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ హమీద్ అనేటువంటి ఆ అబ్బాయి వాళ్ళ గ్రాండ్ మదర్ అయినటువంటి దాదిమ ఎవరు అమీనా దగ్గర ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు. दादी अम्मा हामिद से कहती है कि उसके अब्बा जान रुपये कमाने गए. మనం జనరల్గా చూస్తుంటాం, చిన్నపిల్లలకు ఏదైనా మనం చెప్పడానికి కొన్ని అబద్ధాలు ఆడక తప్పదు. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ దాదిమ అమీనా కూడా కొంతవరకు అబద్ధం చెప్పవలసి వచ్చింది. అది ఏంటమ్మా అంటే, అబ్బాజాన్ అంటే హామీద్ అనేటువంటి ఆ అబ్బాయి తన తండ్రి గారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగినప్పుడు ఆ గ్రాండ్ మదరు తనకు బాధతో ఏం చెప్పాలో తెలియని ఆ సందర్భంలో, మీ నాన్నగారు అబ్బాజాన్ పైసే కమానేకి లియే డబ్బులు సంపాదించడం కోసము వేరే దేశానికి వేరే ఊరికి అనేటువంటి మాటలు చెప్పి వెళ్ళారు. సో అందుకని మీ నాన్నగారు డబ్బులు సంపాదించుకొని వస్తారు. అమ్మీ జాన్ అల్లా మియా కే ఘర్ కే సే ఉస్కే లియే बहुत सी अच्छी चीजें लाने गई है. అమ్మీ జాన్ సరే, నాన్నగారు అయితే డబ్బులు సంపాదించడం కోసం వెళ్ళారు. మరి అమ్మ అడిగినప్పుడు మీ అమ్మగారు దేవుని సన్నిధికి అంటే దేవుని దగ్గరికి దేవుని ఇంటికి వెళ్ళారమ్మా, నీకోసం ఆట వస్తువులు, తినే వస్తువులు, మంచి మంచి బొమ్మలు, ఎన్నో రకాలైనటువంటివి తీసుకుని రావడానికి వెళ్ళారు. ఆశతో బడి చీజ్ హై, నిజానికి ఎదురు చూస్తున్నాడు ఆ అబ్బాయి, తల్లిదండ్రి రాక తప్పదు అనేటువంటి ఎదురు చూపులతో ఉన్నాడు. హామిద్ కే పావ్ మే జూతే నహీ. देखिए హామిద్ కే పావ్ మే ఈ 4 నుండి 5 సంవత్సరాలు కలిగినటువంటి ఈ అబ్బాయి పాదాలలో జూతే, చెప్పులు కానివ్వండి, షూస్ కానివ్వండి, ఏమీ లేవన్నమాట. జూతే నహీ హై. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. సిర్ పర్ తల మీద ముస్లిమ్స్ పెట్టుకుంటున్నటువంటి ఒక క్యాప్ మాత్రమే ఉంది. జిస్కా గోటా, ఈ యొక్క టోపీ ఎడ్జ్ కాలా పడగయా, చాలా మాసిపోయి ఉందన్నమాట. ఇట్ ఈస్ వెరీ డర్టీ. ఫిర్ భీ వహ్ ప్రసన్న హై. అయినప్పటికీ కూడా ఆ పేదరికంలో ఉన్నటువంటి హామిద్ అనేటువంటి ఆ అబ్బాయి కాళ్ళలో వేసుకోవడానికి చెప్పులు లేవు, సరిగా మంచి దుస్తులు లేవు, తల మీద పెట్టుకున్నటువంటి ఆ టోపీ కూడా మాసిపోయి ఉంది. అయినప్పటికీ కూడా హామిద్ చాలా సంతోషంగా తన జీవితము సాటిస్ఫాక్షన్గా జీవిస్తూనే ఉన్నాడు. అభాగిన్ అమీనా అప్ని కొఠరీ బయట రో రహీ హై. అభాగ్యురాలైనటువంటి అంటే ఏమీ చేతకాని పరిస్థితుల్లో, ఏమీ చేతకాని ఆమె కొఠరీమే, తను పేద కుటుంబంలో ఉంది కాబట్టి తను నివసిస్తున్నటువంటి కొట్టం కావచ్చు, గుడిసె కావచ్చు, హట్ అన్నమాట, దీంట్లో కూర్చొని ఆమె ఏడుస్తూ ఉంది. షీస్ క్రైమ్. ఆజ్ ఈద్ కా దిన్ హై. ఈరోజు పండుగ రోజు, అంటే ఈరోజు పండుగ. और उसके घर में दाना तक नहीं है. వారి ఇంట్లో, ఎవరింట్లో? హామిద్ అమీనా వారి ఇంట్లో కనీసము వండుకొని తినడానికి కూడా ఆహార ధాన్యాలు లేవు. లేకిన్ హామిద్ ఉస్కే అంతర్ ప్రకాశ్ హై. అయినప్పటికీ కానీ వారిలో ఒక ధైర్యం అనేటువంటిది ఉంది. బాహర్ ఆశా కిరణ్ హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. అయినప్పటికీ కూడా హామిద్ అనేటువంటి ఆ అబ్బాయి తన గ్రాండ్ మదర్తో చెప్తున్నాడు, తుమ్ డర్నా నహీ, యూ డోంట్ ఫియర్, నువ్వేమి భయపడవద్దు అమ్మా, మై సబ్సే పహలే ఆऊंगा, నేను అందరికంటే ముందే వచ్చేస్తాను. బిల్కుల్ నా డర్నా, నువ్వు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడ కూడా తప్పిపోను, నేను వెళ్ళి వస్తాను, నువ్వేం భయపడవద్దు అనేటువంటి ధైర్యాన్ని గ్రాండ్ మదర్కు, తన యొక్క అమ్మమ్మకు, తన యొక్క నానమ్మకు కలగజేస్తున్నాడు. అమీనా కా దిల్ కచోట్ రహా హై. కానీ సందేహపడుతుంది, ఎందుకంటే పెద్ద ఆవిడ కదా, ఆ మాత్రం సందేహం ఆమెలో కలుగుతుందన్నమాట. చిన్న పిల్లవాడు, 4 కంటే 5 సంవత్సరాల వయసు గల ఆ పిల్లవాడు తన వయసులో ఎక్కడైనా తప్పిపోతాడా అనేటువంటి భయం, ఆందోళన ఆమెను ప్రశ్నించుకుంటుంది.
खचोट रहा। गांव के बच्चे अपने पिता के साथ जा रहे हैं। ఊర్లో ఉండేటువంటి ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండేటువంటి పిల్లలు వారి యొక్క తల్లిదండ్రులతో పాటు నమాజ్ చదువుకోవడానికి ఈద్గాకు బయలుదేరడం జరిగింది. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై. చూడండి, హామిద్ అనేటువంటి ఈ అబ్బాయికి అమీనా తప్ప మరెవరు కూడా లేరు. ఎలా? తన తల్లిదండ్రి మరణించారు కాబట్టి తను గ్రాండ్ మదర్ దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. సో అమీనా తప్ప ఇంకెవరు కూడా హామిద్కు లేరు. భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. భీడ్ మే క్రౌడ్, ఆ యొక్క క్రౌడ్లో ఈ చిన్న పిల్లవాడు హామిద్ అనేటువంటి ఈ అబ్బాయి తప్పిపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న ఆమెలో కలిగింది. 3 కోస్ చలేగా కైసే, 3 కిలోమీటర్ల వరకు ఆ అబ్బాయి ఎలా వెళ్తాడు? पैरों में छाल पड़ जाएंगे, पैरों में छाल पड़ जाएंगे. కాళ్ళకు చెప్పులు లేకపోవడం వల్ల తనకు ఎలాంటి అవకాశం లేని పరిస్థితుల్లో తను ఏ విధంగా చేస్తున్నాడు అనే, అయినప్పటికీ కూడా ఆ అబ్బాయిలో సంతోషము, ఆ అబ్బాయి ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. చెప్పులు లేకపోయినప్పటికీ కూడా ఎండలో నడుచుకొని వెళ్ళడానికి తను సిద్ధమయ్యాడు. జూతే भी नहीं है, वो थोड़ी दूर चलकर उसे गोद ले जाएगी, लेकिन यहाँ सेवैयां कौन पकाएगा. తన ఆలోచిస్తుంది, నా పరిస్థితి బాగా ఉండినట్లయితే నేనే నా గ్రాండ్ సన్ని తీసుకుని నమాజ్ చదివించుకొని వచ్చేదాన్ని. కానీ నేను వంట చేసుకోవడానికి కనీసం నా దగ్గర సేమియాలు కూడా చేసేటువంటి పరిస్థితి నా దగ్గర లేదు. पैसे होते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉండి ఉంటే నేను నమాజ్ చదివించుకొని వచ్చేటప్పుడు నాకు కావాల్సినటువంటి వంట సామాగ్రిని నేను వెంట తీసుకొని వచ్చేదాన్ని. यहाँ तो चीजें जमा करते करते घंटे लगे. పేద కుటుంబంలో ఉన్నటువంటి ఈమె ఆలోచన, నా దగ్గర డబ్బులు ఉండి ఉంటే నేను కావలసినటువంటి ఆహార వస్తువులను తీసుకుని వచ్చేదాన్ని. కానీ ఎవరో సహాయం చేస్తారో, ఎవరో ఇస్తారనేటువంటి ఆమె ఎదురు చూపులతో ఎవరెవరు ఇస్తారా ఏంటనేది ఇక్కడే గంటల సమయం నాకు గడుస్తుంది. సో అందుకు నేను వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి బాధ పడుతూ ఉంది. గాంసే మేళా చలా, మేళా ఉత్సవం, మేళా అంటే ఏంటి? ఉత్సవము. అక్కడ గ్రామంలో ఉత్సవం లాగా బయలుదేరింది. और बच्चों के साथ हामिद जा रहा था. బచ్చోं के साथ మిగతా పిల్లలతో పాటు హామిద్ అనేటువంటి ఈ అబ్బాయి కూడా బయలుదేరాడు. షహర్ కా దామన్ ఆ గయా, ఊరి సరిహద్దులు అనగా ఆ ఊరి పొలిమేర అనగా వచ్చేసింది. తర్వాత సడక్ కే దోనో ఓర్, రోడ్డుకు ఇరువైపులా అమీరోं के బగీచే హై, ధనవంతులైనటువంటి వాళ్ళ యొక్క గార్డెన్స్ ఉన్నాయి. బడి బడి ఇమారతే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. అదాలత్, ఆఫీసులు, కాలేజీలు, క్లబ్, घर आदि दिखाई देने लगे. ఈద్గా జానే వాళ్ళకి టోలియా నజర్ ఆనే లగి, ఈద్గాకు వెళ్ళేటువంటి గుంపులు గుంపులుగా ప్రజలు అక్కడ కనిపించారు. ఏక్ సే ఏక్ భడ్కీలే వస్త్ర పహనే హుయే హై, ఏక్ సే ఏక్, ఒకరికంటే ఒకరు అద్భుతమైనటువంటి, మెరిసేటువంటి, అందమైనటువంటి, స్టైలిష్ గా ఉండేటువంటి బట్టలను తొడుక్కొని ఉన్నారు. సహసా ఈద్గా నజర్ ఆయి, చివరికి ఈద్గా అనేటువంటి ఆ ప్రదేశము కనిపించింది. వారు చేరుకున్నారు. उसके पास ईद का मेला, नमाज पूरी होते ही सब बच्चे मिठाइयाँ और खिलौने की दुकानों पर धावा बोल लिया. చివరికి నమాజ్ అయిపోయింది. నమాజ్ అయిపోయిన వెంటనే పిల్లలందరూ కూడా అక్కడ ఉండేటువంటి దుకాణాలు, ఏవైతే దుకాణాలు ఉన్నాయో, మిఠాయిల దుకాణాలు, తర్వాత ఆట వస్తువులు అమ్మేటువంటి ఆ దుకాణాలు, షాప్స్ ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళారనమాట. నమాజ్ పూరి హో గయి. उसके पास हामिद ने दूर खड़ा कर देख रहा है. हामिद दूर नीचे చూస్తూ ఉన్నాడు. बच्चे मिठाइयाँ और खिलौने की दुकानें देख लिए और ले लिए. मोहसिन बिस्टी खरीदता है, महमूद सिपाही. వారికి కావాల్సినటువంటి ఆట వస్తువులు, ఆట బొమ్మలను వాళ్ళు కొనుక్కున్నారు. మహమూద్ అనేటువంటి ఈ అబ్బాయి సిపాహి, సోల్జర్ బొమ్మను కొనుక్కున్నాడు. నూరే వకీల్, నూర్ అనేటువంటి ఆ అబ్బాయి లాయర్ బొమ్మను కొన్నాడు. और समीद धोबिन वाशरमैन బొమ్మను కొన్నాడు. హామిద్ ఖిలౌనే కా లల్చాయి ఆంఖోं से देखता है. తను కావాలి అనుకునేటువంటి ఆశతో చూస్తూ ఉన్నాడు బొమ్మల వైపు. వహు అప్నే మే ఆప్కో సమజ్తే హై, తనలో తను సర్ది చెప్పుకుంటున్నాడు అనమాట. ఎందుకు, ఏమని సర్ది చెప్పుకుంటున్నాడు అంటే, తన దగ్గర డబ్బులు లేని పరిస్థితుల్లో తను ఏదో విధంగా తనకు తాను సాక్రిఫైస్ లాగా తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడు.
మిట్టి కే తో హై గిరే తో చకనాచూర్ హో జాయేంగే. ఇది ఆట బొమ్మలే కదా, ఒకవేళ మట్టితో తయారు చేసింది కదా, కింద పడితే పగిలిపోవచ్చేమో. ఫిర్ మిఠాయియోं की दुकान आते हैं. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మిఠాయి స్వీట్స్ అంగడి షాప్స్ కనిపించింది. కిసీనే రవడియా లి, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. కొంతమంది రెవడి అంటే గవ్వలు అంటే స్వీట్ గవ్వలు అనేటువంటివి ఉంటాయి, వాటిని కొంతమంది కొన్నారు, కొంతమంది గులాబ్ జామ్ కొన్నారు, కొంతమంది హల్వా కొన్నారనమాట. వారికి ఏదైతే ఇష్టం ఉన్నాయో స్వీట్స్ అవన్నీ కొనుక్కొని తింటున్నారు. మొహసిన్ కహతా హై హామిద్ రెవడి లేలే కిత్నీ ఖుష్బూదార్ హై. ఇక్కడ తీయని గవ్వలు ఉన్నాయి, తీసుకు చాలా అద్భుతంగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి అని. హామిద్ నే కహా, ఆ అబ్బాయి ఏమన్నాడంటే రఖే రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. రే పెట్టేసే, ఎక్కడ నా దగ్గర అయితే డబ్బులు ఏం లేవు, నాకు అవసరం కూడా లేదు అన్నట్లు ఆ అబ్బాయి సమాధానం ఇచ్చాడు. సమ్మీ బోలా తీన్ హీ పైసే తో హై, తీన్ పైసే మే క్యా క్యా లోగే. సమ్మీ నీ దగ్గర 3 పైసలు మాత్రమే ఉన్నాయి, ఆ 3 పైసలతో ఏం కొనాలని హామిద్ మౌన్ రహ గయా. హామిద్ అనేటువంటి అబ్బాయి సైలెంట్ అయిపోయాడు. మిఠాయిयों के बाद लोहे की चीजें दुकानें आती है, कई चिमटे रखते हैं और हामिद को ख्याल आता है उसके बाद क्या क्या चीज लेना है और उसके क्या क्या खरीदना है. हामिद के पास तो केवल 3 पैसे हैं. 3 पैसे में क्या आ जाएंगे, तो उसके दिमाग में तो खिलौने खरीदना है. తన మనసులో తన ఆలోచన బొమ్మలు కొనుక్కోవాలా, లేకపోతే తనకి ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కొనాలా అనేటువంటి ఆలోచనలో ఆ అబ్బాయి చూస్తున్నాడు. కానీ తన దగ్గర మాత్రం 3 పైసలు మాత్రమే ఉన్నాయి. ఆ 3 పైసలకు ఏమొస్తాయి? ఖ్యాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమటా నహీ హై. చివరికి ఆ అబ్బాయికి ఒక ఆలోచన వచ్చింది. ఏమని, తన గ్రాండ్ మదర్ దగ్గర చిమటా టాంగ్ చపాతీలు తిప్పుకునేటువంటి ఒక ఇనుప వస్తువు తన దగ్గర లేదు అనేటువంటి ఉద్దేశంతో తన గ్రాండ్ మదర్ తనకు గుర్తుకొచ్చింది. తవేసే రోటీ ఉతార్తీ హై తో హాత్ జల్ జాతీ హై. రొట్టెలు కాల్చేటప్పుడు తన గ్రాండ్ మదర్ వేళ్ళు కాలుతున్నాయి. ఎందుకు కాలుతున్నాయి అంటే ఆ సాధనం లేదు, ఆ వస్తువు లేదు. ఏంది? టాంగ్. టాంగ్ అనేటువంటి ఆ వస్తువు, ఆ పరికరము లేదు కాబట్టి. సో ఆ అబ్బాయి ఆ 3 పైసలతో ఆ యొక్క చిమటా కొనాలి అని అనుకున్నాడు. तो वो कितना प्रसन्न हुआ, फिर उनकी उंगलियां कभी नहीं जलेंगे. ఒకవేళ నేను చిమటా తీసుకుని పోయినట్లయితే మా గ్రాండ్ మదర్ ఫింగర్స్ వేలు కాలవు. సో తను సంతోషపడుతుంది, నన్ను హగ్ చేసుకొని ముద్దులాడుతుంది, కాబట్టి నేను ఆమెకు సంతోషపరచాలి అనుకుంటున్నాను అనేటువంటి ఉద్దేశంతో ఆ అబ్బాయి లవ్వే కి దుకాన్ తరఫ్ చలే గయా, లోహార్ పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్.